మంది బయట తిరగడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువగా చూస్తున్నాము. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి ఆపరేషన్ అవుతుంది, తర్వాత కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కానీ, బ్రెయిన్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, నడవడిక కానీ చాలా మార్పులు వస్తుంటాయి. సో దీనికి కారణం ఏమంటారు? బ్రెయిన్ అన్నది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, బ్రెయిన్ మామూలుగా స్థిరం ఉండడం వల్ల దానికి సడన్గా జరుకొచ్చి ఒక బ్లో, ఒక దెబ్బ తగిలి ఒక గుద్దితే ఏమవుతుంది, ఆ కదలిక అయిపోతుంది. బ్రెయిన్ లోపల మిగతా భాగాలకు నుంచి వెళ్ళి మూమెంట్ వస్తుంది, ఓకే, రొటేట్ అవుతుంది బ్రెయిన్. అదే కాకుండా అందరికి తెలియని విషయం ఏమిటంటే, మెదడు పైన ఉండేటి కప్పు స్కల్ బోను స్మూత్గా ఉంటుంది, బ్రెయిన్ లోపల చాలా మామూలుగా ఇరెగ్యులర్గా ఉంటుంది. ఈ బ్రెయిన్ దానికి వెళ్ళి తగిలితే ఏమవుతుంది, చాలా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఈ సోకాల్డ్ స్ట్రెయిన్స్ ఏమవుతుంది, మెదడులో ఉండేటువంటి కణాలు రప్చర్ అయిపోతాయి, యాక్సాన్స్ అంటాం. ఓకే, అంటే యాక్సాన్స్ ఏమిటి, పక్కన ఉండే కణాలకి బ్రెయిన్ లోపల కొన్ని బిలియన్స్ కణాలు ఉన్నాయంట, ఎవరు కౌంట్ చేయలేదు ఇంతవరకు. న్యూరాన్లో ఓ భాగం చూసుకుంటే పెద్ద భాగాన్ని తాలూకా బాడీ అంటారు, చిన్న పక్కకు వచ్చేదాన్ని డెండ్రైట్స్, ముఖ్యమైన ఒక పొడుగ్గా ఫైబర్గా థిన్గా ఉండేదాన్ని యాక్సాన్ అంటారు. ఈ యాక్సాన్కి దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత ప్రమాదం. ఎందుకు, సమాచారాన్ని చేరవేసే వ్యవస్థ యాక్సాన్. ఇప్పుడు అది కుదేలైపోతుంది కదా. కాబట్టి వ్యవస్థను మనం నాశనం చేసినట్టు అవుతుంది.